అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మన తెలుగువారి పండుగ ఉగాది. దానికి నేను ఉగాది పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో చూడండి. ముందు మ్యాంగో ఉంది కదండీ! మ్యాంగోని కట్ చేసుకోవాలి. అన్నీ నీట్‌గా క్లీన్ చేసి తీసుకొచ్చి పెట్టి మొత్తం ఇవన్నీ నీట్‌గా కట్ చేసుకోవాలి. మ్యాంగోయే స్పెషల్ ఈ ఉగాది పండక్కి. ముందే కట్ చేసి పెట్టుకున్నాను గానీ కానీ ఎందుకు మనం చేసే క్లియర్‌గా కనిపించాలి కదా! ఏదో కలిపేసారు, చేసేసారని అంటారు కదా! అలా కాకుండా అన్నీ మనం ఎలాగైతే ఇంట్లో చేసుకుంటున్నామో పద్ధతిగా, నీట్‌గా అలాగే చూపిద్దామనేసి ఎప్పుడు వీడియో తీయలే కదా! ఇదే ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం. చేసుకొని అందరికీ ఉగాది పచ్చడి మా వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచుతామనమాట. అయితే ఈ సంవత్సరం చేద్దామనేసి అనుకున్నాము. అయితే వీడియో తీద్దాంరా బావుంటది అనేసి వాళ్ళు మా అబ్బాయి అలాగా చెప్పారనమాట. మమ్మీ వీడియో తీద్దామని అన్నారు. అయితే వీడియో తీద్దామనేసి తీస్తున్నాను. మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో. ఎప్పుడు ఇలా వీడియోలు అవి తీయలేదు. మామూలుగా చేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని మామూలుగా చేసేవాళ్ళం అనమాట ఉగాది పచ్చడి. ఇంట్లో అందరూ తినేసి ఆ తర్వాత అందరికీ పంచేవాళ్ళం. వీధిలో ఉన్న వాళ్ళందరికీ పంచేవాళ్ళం అనమాట. గిన్నె తీసుకుంటున్నానండి. ఆ గిన్నెలోని ఇలా మొత్తం అన్నీ వేసుకోవాలి. మన దగ్గర ఉంటే ఏంటంటారు మట్టి తప్పాలు ఉంటాయి కదండి! ఆ తపాల్లో కొనుక్కొని ఆ తపాల్లో చేసుంటే ఇంకా మంచిది. హెల్త్‌కి చలువ చేస్తుందని అంటారు చాలామంది. బనానా కూడా వేసుకుంటున్నాం. అంటే మా ఇంట్లో ఎలా చేస్తారో చూపిస్తున్నాను అనమాట. మా ఇంట్లో ఇలాగే మా డాడీ చేస్తారు ఎప్పుడూను. ఈ సంవత్సరం నేను చేస్తున్నాను. మా అమ్మాళ్ళ ఇంట్లో మా డాడీ చేస్తారు. మా ఇంట్లో నేను చేస్తాను అనమాట. మొత్తం ఇలా అన్నీ వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, పులుపు వేస్తాం కదా! ఇప్పుడు కారం, తర్వాత అరటిపండు వేసాము, ఉప్పు, ఇది వేయండి. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. వేసుకోవాలి. వేప పువ్వు వేసుకోవాలి. బుజ్జి వేప పువ్వు వేసుకున్న తర్వాత మనం బెల్లం కూడా బెల్లం వేసుకోవాలి. నేను వాటర్ వేసి నానబెట్టాను, అందుకే ఇలా వచ్చింది బెల్లం.
చాలా మంది కట్ చేసి చేస్తారు. అలా కాకుండా కొంచెంసేపు వాటర్ వేసి నానబెట్టామంటే బెల్లం అంతా కరిగిపోద్ది. మనకి ఎక్కువ టైం పట్టదు. ఇలా బెల్లం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. మరి ముద్దగా ఉంటే బాగోదు. మనం ఇలా వేసుకోవాలి. చింతపండు పులుపు కూడా వేసుకుంటారు కానీ మాకు అంతగా ఇష్టం ఉండదు చింతపండు. నాకు ఎందుకంటే మ్యాంగో వల్ల కూడా పులుపు వస్తుంది కాబట్టి నేను ఇంకా చింతపండు వేయట్లేదు. చింతపండు పులుపు వేయడం లేదు. నాకు అంటే మా పిల్లలకి వాళ్ళకి నచ్చదు. ఎలాగో పులుపు ఉంటది కదా మ్యాంగో వల్ల అనేసి ఇంకా చింతపండు పులుపు వేయట్లేదు. ఉగాది పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. అన్ని రుచులు కరెక్ట్గా తెలుస్తున్నాయి అనమాట. చేదు, పులుపు, కారం అన్ని కరెక్ట్గా సరిపోయాయి. మీ ఇంట్లో కూడా ఎలా చేసుకుంటున్నారో ఉగాది పండుగ మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.